ప్రముఖ కవులు, రచయితలు. నన్నయ్య యుగానికి చెందినటువంటి వారు, 11వ శతాబ్దానికి చెందినటువంటి వారు. నన్నయ్య భట్టు క్రీస్తు శకం 1023 నుంచి 1063 వరకు కాలం. ఈయనకి ఆదికవి, వాగమ శాసనుడు, శబ్దశాసనుడు అనే బిరుదులు కలవు. నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతం, ఆది, సభ, అరణ్య పర్వము 4వ ఆశ్వాసం వరకు రచించారు. 142వ పద్యం వరకు రచించారు. ఆంధ్ర శబ్ద చింతామణి, ఇంద్ర విజయం, చాముండికా విలాసం నన్నయ్య భట్టు గారి రచనలు. ఇక మహాభారతాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చారు నన్నయ్య భట్టు. నన్నయ్య కవితా గుణాలు అక్షర రమ్యత, ప్రసన్న కథా కవితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం. ఇవి నన్నయ్య గారి యొక్క విశేషాలు. నారాయణ భట్టు గారు, ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యొక్క బిరుదు కవీభవ వజ్రాంకుడు. కవీభవ వజ్రాంకుడు. ఇక నారాయణ భట్టు గారు నన్నయ్యకు భారత రచనలో సహాయం అందించారన్నమాట. పావులూరి మల్లన, ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. సరస సాహిత్య లక్షణ విచక్షణుడుగా బిరుదు పొందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మల్లన గారు సార సంగ్రహ గణితము, భద్రాద్రి రామ శతకాన్ని రచించారు. ఈయన విశేషాలు తొలి తెలుగు గణిత శాస్త్ర గ్రంథకర్తగా ఈయన పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. మల్లయ్య రేచన, ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. శ్రావకాభరణుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా కవిజనాశ్రయం అనే రచనలు రచించాడు. ఇంకా తొలి తెలుగు చందో గ్రంథాన్ని కూడా రచించినటువంటి వ్యక్తి. అధర్వణాచార్యులు 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన వికృతి వివేకము, త్రిలింగ శబ్దం శాసనము, అధర్వ భారతము అనేటువంటివి రచించారు. అంతేకాకుండా నన్నయ్య తర్వాత భారత పురాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా ఈయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడాను అలభ్యకాలు. శివకవి యుగం, క్రీస్తు శకం 12వ శతాబ్దం. కవి పేరు నన్నచోనుడు. ఈయన 12వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. కవిరాజ శిఖామణి, టెంకణాద్య వివేక బ్రహ్మ అనేటువంటి బిరుదులు నన్నచోనుడికి గలవు. కుమార సంభవం, కళావిలాసం అనేవి ఇతని యొక్క రచనలు. జాన తెలుగును ప్రవేశపెట్టాడు. అష్టాదశ వర్ణనం చేయబడినటువంటి తొలి కావ్యంగా కుమార సంభవాన్ని చెప్పుకోబడుతుంది అన్నమాట. ఇవి నన్నచోనుడి యొక్క గొప్ప విశేషాలు. మల్లికార్జున పండితులు, ఈయన క్రీస్తు శకం 1155 నుండి 1230 వరకు గలరు. అంతేకాకుండా ఈయన యొక్క రచనలు శివతత్వసారం, శ్రీగిరి మల్లికార్జున శతకము. మల్లికార్జున పండితుల యొక్క విశేషాలు తెలుగు శతక ప్రక్రియకు ఆద్యుడు, లింగోద్భవ గద్యము, బసవగీతాలు వంటి పెక్కు సంస్కృత గ్రంథాలను రచించారు. పాల్కురి సోమనాథుడు, ఈయన కాలము 1160-1240. ఈయన యొక్క బిరుదులు శతకవాంగ్మయ బ్రహ్మ. ఇతని పాల్కురి సోమన గారి రచనలు అనుభవసారం, చతుర్వేసారం, చెన్నమల్లి సీసాలు, వృషాధిప శతకం, బసవ పురాణం, పండితారాజ్య చరిత్ర, మల్లమ్మదేవి పురాణం. ఇక పాల్కుని సోమన గారి యొక్క విశేషాలు తొలి ద్విపద కావ్యాన్ని రచించారు. తొలి నిర్వచన కావ్యాన్ని చెప్పారు. తొలి దేశీ పురాణం, తొలి శతకం, తొలి ఉదాహరణ కావ్యం రచించినది పాల్కుని సోమన గారు. అలానే యథావాక్కుల అన్నమయ్య, ఈయన కాలం 1240-1300. అలానే యథావాక్కుల అన్నమయ్య గారు రచనలు సర్వేశ్వర శతకం, లీలానంద సర్వేశ్వర శతకం. అలానే ప్రతాపరుద్రుడు, ఈయన కాలం 1140
1196. ఇక ఇతని యొక్క రచనలు నీతిసారం. అతని యొక్క విశేషాలు కాకతీయ సామ్రాజ్యపతి. ఇక చక్రపాణి రంగప. ఇతని కాలము 12వ శతాబ్దం. ఇతని యొక్క రచనలు నయన, నమశివాయ, రగడలు, శ్రీగిరినాథ విక్రమ్, శరభలీల మొదలైనటువంటివి. ఇక వైష్ణవుడై ఉండి కూడా శైవ కావ్యాలు రచించినటువంటి గొప్ప వ్యక్తి చక్రపాణి రంగప.